చనిపోయాక ఏమవుతుంది? ఇది వేల ఏళ్లుగా మనందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం కోసం ఒక చిన్న పిల్లాడు ఏకంగా మృత్యుదేవుడినే ఎదుర్కొన్నాడు. ప్రాచీన భారతీయ గ్రంథం కఠోపనిషత్తు నుంచి వచ్చిన ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కథ ఎలా మొదలైందంటే ఒక భయంకరమైన వాదనతో. కోపంలో ఉన్న ఓ తండ్రి తన కొడుకుతో నిన్ను యముడికిచ్చేస్తాను అని అంటాడు. ఆ క్షణంలో ఆయనకు తెలీదు, ఆ ఒక్క మాట ఒక సామాన్య బాలుడిని జ్ఞానం కోసం ఒక అసాధారణమైన ప్రయాణానికి పంపిస్తుందని. అసలు ఆ తండ్రికి ఎందుకంత కోపమొచ్చింది? ఆ అబ్బాయి పేరు నచికేతుడు. చాలా తెలివైనవాడు, సూటిగా మాట్లాడే రకం. వాళ్ల నాన్న ఒక యజ్ఞం చేస్తూ దానంగా ఇస్తున్న ఆవుల్ని చూశాడు. అవన్నీ ముసలివి, పాలు కూడా ఇవ్వలేనివి. వెంటనే వెళ్ళి, ఇలాంటి దానం వల్ల పుణ్యం రాదు నాన్నా అని సూటిగా అడిగేశాడు. అంతే, ఆ సూటి ప్రశ్నే తండ్రి అహాన్ని దెబ్బతీసింది. కోపంలో ఆ మాట అనేశాడు. తండ్రి మాట కదా, దాన్ని నిలబెట్టాలి. సో నచికేతుడు ఏమాత్రం భయపడలేదు, సరే అన్నాడు. తండ్రి మాట కోసం నిజంగా మృత్యువు దగ్గరికే, యమలోకానికే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అలా యమలోకానికి ప్రయాణమై వెళ్లాడు నచికేతుడు. యముడింటికి చేరుకున్నాడు. కాని అక్కడో ట్విస్ట్. యముడు ఊర్లో లేడు. ఆ ఎదురుచూపు, అదే అతనికి కొన్ని అద్భుతమైన వరాలు సంపాదించిపెట్టింది. అదెలాగో చూద్దాం. 3 రోజుల తర్వాత యముడు తిరిగొచ్చాడు. వచ్చేసరికి ఏంటి, తన ఇంటి ముందు ఓ బ్రాహ్మణ బాలుడు 3 రోజులుగా అన్నం, నీళ్లు లేకుండా పడిగాపులు కాస్తున్నాడు. అతిథిని ఇలా చూసుకోలేదని యముడికి చాలా బాధవేసింది. ఆ పసివాడి పట్టుదల, ఆ ఓపిక చూసి సాక్షాత్తు ఆ మృత్యుదేవుడే కదిలిపోయాడు. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి కదా. అందుకే యముడు నచికేతుడికి, నువ్వు ఎదురుచూసిన 3 రాత్రులకు బదులుగా నీకు 3 వరాలిస్తాను, కోరుకో అన్నాడు. ఇక చూడండి, ఈ 3 వరాలే ఈ కథ మొత్తాన్ని మార్చేస్తాయి. నచికేతుడు చిన్నపిల్లాడే కావచ్చు, కాని అతను కోరిన కోరికలు చూస్తే ఆశ్చర్యపోతాం. మొదటి 2 వరాలు తన వాళ్ల గురించి, స్వర్గం గురించి. కాని ఆ 3వ వరం, అది మామూలు వరం కాదు, ఏకంగా యముడినే ఇరకాటంలో పెట్టేసింది. మొదటి వరం, మా నాన్న కోపం తగ్గాలి, నన్ను మళ్లీ ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. చాలా మంచి కోరిక. ఇక 2వ వరం, స్వర్గానికి చేర్చే యజ్ఞం గురించి నాకు నేర్పించండి అనడిగాడు. యముడు చాలా సంతోషించాడు. ఆ 2 వరాలు వెంటనే ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా ఆ యజ్ఞానికి నాచికేత అగ్ని అని నచికేతుడి పేరే పెట్టాడు. ఇక వచ్చింది అసలు సమయం. 3వ వరం. ఇక్కడే నచికేతుడు ఏకంగా దేవతల్ని సైతం ఆలోచనలో పడేసే ప్రశ్న అడిగాడు. ఓ యమధర్మరాజా, మనిషి చనిపోయాక ఏమవుతుంది? అసలు ఆత్మ అనేది ఉంటుందా, లేకపోతే అంతా అయిపోతుందా? చూడండి, ఇది ఓ అబ్బాయి ప్రశ్న కాదు, వేల ఏళ్లుగా మనందర్లో మెదులుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్న వినగానే యముడికి అర్థమైపోయింది, దీనికి సమాధానం చెప్పడం అంత తేలిక కాదని. అందుకే నచికేతుడిని దారి మళ్లించాలని చూశాడు. ఒక పెద్ద పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈ రహస్యం బదులు ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నీ కాళ్ల దగ్గర పెడతాను, తీసుకో అని ఆశ పెట్టాడు. ఆ ఆశలు కూడా మామూలైనవి కాదు. 100 ఏళ్లు బతికే కొడుకులు, మనవళ్ళు, బంగారం, గుర్రాలు, రాజ్యాలు, ఎంతకాలం కావాలంటే అంత ఆయుష్షు, అప్సరసులతో సేవలు. ఒక మనిషి జీవితంలో ఇంకేం కోరుకుంటాడు చెప్పండి? ఇవన్నీ ఇస్తాను, ఆ ఒక్క ప్రశ్నను మాత్రం వెనక్కి తీసుకో అన్నాడు యముడు. కాని నచికేతుడు అస్సలు కదల్లేదు. చాలా గట్టిగా చెప్పాడు. ఓ మృత్యుదేవా, మీరిచ్చే ఈ గుర్రాలు, పాటలు, నాట్యాలు ఇవన్నీ ఇవాళ్ల ఉంటాయి, రేపు పోతాయి, మన ఇంద్రియాల శక్తిని తినేస్తాయి. ఇవన్నీ మీరే ఉంచుకోండి, నాకు ఆ శాశ్వతమైన సత్యం మాత్రమే కావాలి అని తేల్చి చెప్పేశాడు. ఆ సమాధానానికి యముడు ముగ్ధుడయ్యాడు. అప్పుడు ఆయన జీవితం గురించిన ఒక గొప్ప నిజాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మన ముందు ఎప్పుడూ 2 దార్లుంటాయట. ఒకటి ప్రేయస్సు, అంటే వెంటనే సుఖాన్నిచ్చేది. రెండోది శ్రేయస్సు, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని చివరకు మనకు మంచి చేసేది. యముడు అన్నాడు, నచికేతా, నువ్వు చాలా తెలివైనవాడివి. ఈ తాత్కాలిక సుఖాన్ని కాదని శాశ్వతమైన మంచిదారినే ఎంచుకున్నావని మెచ్చుకున్నాడు. సో ఆ పరీక్షలో నచికేతుడు పాసయ్యాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకునే అర్హత ఇతనికి ఉందని యముడు నిర్ణయించుకున్నాడు. ఇక అప్పుడు మొదలుపెట్టాడు సృష్టిలోని అతి పెద్ద రహస్యాన్ని, ఆత్మ అంటే ఏంటో చెప్పడం. యముడు చెప్పిన దానికి అంతటికీ గుండెలాంటిది ఆత్మ. దాన్నే ఆత్మాన్ అని కూడా అంటారు. మరి ఏంటి ఈ ఆత్మ అంటే?
సింపుల్గా చెప్పాలంటే ప్రతి జీవిలో ఉండే నిజమైన నేను. దీనికి చావులేదు, పుట్టుకలేదు. ఉదాహరణకి మన శరీరం ఒక చొక్కా లాంటిది. చొక్కా పాతదైపోతే తీసి పడేస్తాం, కాని మనం మనలాగే ఉంటాం కదా. అలాగే శరీరం పోయినా లోపలుండే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఆత్మ స్వభావం చాలా చిత్రమైనది. అది అణువ కంటే చిన్నది, అదే టైంలో ఈ విశ్వం కంటే పెద్దది. దానికి రూపం లేదు, కాని అన్నీ చోట్లా ఉంటుంది. మరి అది ఎక్కడుంటుంది? మనందరి హృదయంలోనే ఉంటుంది. సరే, ఈ ఆత్మ మనలో ఉంది. మరి మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు వీటన్నిటికీ ఆత్మకి సంబంధమేంటి? ఈ సంక్లిష్టమైన విషయాన్ని చాలా సింపుల్గా చెప్పడానికి యముడు ఒక అద్భుతమైన ఉదాహరణ వాడాడు. అదే ప్రసిద్ధ రథరూపకం. ఈ ఉదాహరణ ప్రకారం మనల్ని మనం ఒక రథంలా ఊహించుకోవాలి. మనలోని ప్రతిదీ, అంటే మన ఆత్మ, మన బుద్ధి, మన మనసు, మన ఇంద్రియాలు ఈ రథంలోని ఒక్కో పార్ట్ అన్నమాట. మన జీవిత ప్రయాణాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన పోలిక ఇది. ఒక్కసారి ఈ రూపకాన్ని విడదీసి చూద్దాం. రథంలో ప్రయాణించే యజమాని ఎవరు? మన ఆత్మ. ఆ రథమేంటి? మన శరీరం. రథాన్ని నడిపే డ్రైవర్ అంటే సారథి మన బుద్ధి. ఆ డ్రైవర్ చేతిలో ఉండే పగ్గాలు మన మనసు. మరి రథాన్ని లాగే గుర్రాలు, అవే మన 5 ఇంద్రియాలు. ఇప్పుడు ఆలోచించండి, ఆ సారథి గనక పగ్గాల్ని గట్టిగా పట్టుకోకపోతే ఆ గుర్రాలు ఇష్టమొచ్చినట్టు పరిగెత్తి రథాన్ని ప్రమాదంలో పడేస్తాయి కదా. సో ఈ ఉదాహరణ మొత్తం మనకు చెప్పేది ఒక్కటే: సెల్ఫ్ కంట్రోల్. మన బుద్ధి అనే సారథి, మనసు అనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను కంట్రోల్ చేయగలిగితేనే మన జీవితమనే రథం సరైన దారిలో వెళ్తుంది. అప్పుడే ఈ పుట్టుక, చావు అనే సైకిల్ నుంచి బయటపడి మన అసలైన గమ్యాన్ని చేరుకుంటాం. సరే, కంట్రోల్ చేసుకోవాలి, గమ్యాన్ని చేరాలి అన్నాం. మరి ఆ గమ్యాన్ని ఎలా చేరాలి? ఆ ఆత్మని ఎలా తెలుసుకోవాలి? దీనికవసరమైన సాధనాలేంటో కూడా యముడు వివరిస్తాడు. ఆ సాధనాల్లో చాలా ముఖ్యమైనది ఓం. ఇది కేవలం ఒక శబ్దం కాదు, ఈ మొత్తం విశ్వం యొక్క మొదటి స్పందన. ఓం అని ధ్యానం చేయడం వల్ల మనల్ని మనం ఆ విశ్వశక్తితో కనెక్ట్ చేసుకుని విముక్తివైపు ప్రయాణించగలుగుతాం. ఇదొక శక్తివంతమైన మార్గం. ఇక చివరగా యముడు ఆ అత్యున్నత రహస్యాన్ని వెల్లడిస్తాడు. విముక్తి అంటే మోక్షమనేది చనిపోయాక ఎక్కడో దొరికేది కాదు, అది మనలోనే ఉంది. ఎప్పుడైతే మన మనసులో ఉన్న కోరికలన్నింటినీ జయిస్తామో అప్పుడు ఒక సాధారణ మనిషి ఇక్కడే, ఈ జీవితంలోనే అమరత్వాన్ని సాధిస్తాడు. ఈ ప్రాచీన కథ ఎక్కడితో అయిపోవచ్చు, కాని అది మనకోసం ఒక చాలా శక్తివంతమైన ప్రశ్నని వదిలి వెళ్ళింది. మన జీవితం కూడా ఒక రథం లాంటిదే, అది ముందుకు వెళ్తూనే ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ రథం పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మన బుద్ధి చేతిలో ఉన్నాయా, లేక మన ఇంద్రియాలు అనే గుర్రాలు మనల్ని ఎటో లాక్కెళ్ళిపోతున్నాయా?